ప్రతి ఇంట్లో ఆడబిడ్డ వచ్చి మాకు ఇస్తానన్న 2,500 రూపాయలు ఎక్కడ, నెల నెల ఇస్తానన్న 2,500 రూపాయలు ఎక్కడ? అది కనుక చూసుకుంటే లెక్కేసుకుంటే ఈ 2 సంవత్సరాలకి 36,000 రూపాయలు వాళ్ళు మీకు బాకీ ఉన్నారు ఈ ప్రభుత్వం. అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంట్లో చదువుకునే ఆడబిడ్డ వచ్చిన కాంగ్రెస్ నాయకుల్ని నిలదీయండి. మా స్కూటీ ఏది, మాకు స్కూటీ ఇస్తామన్నారు కదా, ఏమైంది అది అని నిలదీయండి. ఇంట్లో పెళ్ళైన ప్రతి ఆడబిడ్డ, ప్రతి జంట కూడా మా తులం బంగారం ఏమైంది అని చెప్పి నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 6 గ్యారంటీలు అని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని ఓటు బ్యాంక్ వాడుకుని ఎక్కడా కూడా అభివృద్ధి చేయకుండా చిన్నపాటి వాన పడితేనే ఇవాళ హైదరాబాద్ లో పడవలేసుకెళ్లే పరిస్థితి ఇవాళ హైదరాబాద్ కు వచ్చింది. జూబ్లీ హిల్స్ అనే పదం వింటే ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా జూబ్లీ హిల్స్ చాలా బాగుంటుంది అని అనుకుంటారు. కానీ ఇవాళ ఈ బస్తీలోకి వస్తే మనం డ్రైనేజ్ మధ్యలో నుంచి ప్రతి గడపకి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి మీ కాలనీ వాసులందరికీ కూడా రోజు రోజు పడుతున్న నరక యాతన ఏదైతే ఉందో దీని నుంచి విముక్తి అవ్వాలి అని అంటే డబుల్ ఎంజిన్ కాన్స్టెన్సీగా, డబుల్ ఎంజిన్ అంటే అక్కడ ఎంపీ మీకు కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి, అట్లాగే ఎమ్మెల్యే లంకాల దీపక్ రెడ్డిని గెలిపించి మీ ఓటు సీరియల్ నంబర్ 1 పూ గుర్తుకేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా మీకోసం గళమెత్తే నాయకుడిగా అసెంబ్లీలో ఇవాళ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి వైపు నడిపించడానికి లంకాల దీపక్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మీతో పాటు ఎప్పుడూ కూడా మీ సమస్యల పైన మీకు తోడు ఉండటానికి మీరు మీ అన్నైనా మీ తమ్ముడినైనా ఎలా అనుకుంటారో అలా